దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో నుండి మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఆ వాక్య భాగాలలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాట్సాప్లో మీరు ప్రసంగ పీఠిక చూసుంటారు. మీరు పరిపూర్ణులు అని. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశ్యము చాలా గొప్పది. మనం పరిపూర్ణులుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. ఆ స్థితిలోనికి నడిపించటానికే దేవుడు మన జీవితాన్ని ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నాడు. మనం ఈ రీతిగా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క చిత్తము అదే. మనము సంపూర్ణతలోనికి ఎదగాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. నా కుమారుడు, నా కుమార్తె ఈ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నది వారి యొక్క కల, వారి ఆశ. దానికోసం వారు చేయగలిగిందంతా చేస్తారు. వారు చేయగలిగిన త్యాగాలన్నీ చేస్తారు. వారు ఎంతవరకు కష్టపడగలరో అంతవరకు కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఆశించిన రీతిగా పిల్లలు ఎదగలేదనుకోండి, ప్రయోజకులు కాలేదనుకోండి, ఇక ఆ తల్లిదండ్రులకు ఉండే దుఃఖాన్ని మనం వివరించలేము. అది ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ఈ భూమి మీద వారు జీవిస్తూ ఉన్నా చనిపోతున్నట్లుగానే ఉంటుంది. మనం తల్లిదండ్రులుగా మన పిల్లల ఎడల అంత ఆశ కలిగి, ఒకవేళ ఆ ఆశే గనక మన పిల్లలు చేరుకోలేకపోతూ ఉంటే మనకి అంత బాధగా ఉంటే, ఈ అల్పకాలమైన తాత్కాలికమైన ఈ బంధంలోనే మనకి అంత బాధ కలిగితే, నిత్యమైన బంధంలోనికి పిలిచినటువంటి దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఈ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడకపోతే ఆయన ఎంతగా దుఃఖిస్తాడో అది మనం గ్రహించాలి. ఈ రోజున దేవుడు తనను వెంబడించే వారందరికీ, క్రైస్తవులుగా ఉండాలని కోరుకున్న వారందరికీ, దేవుని పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఇదే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో ఇలా ఉంది. ఆ వచనాన్ని ఈ రోజున మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కలిపి కొండ మీది ప్రసంగం అని మనం చెబుతాం. యేసుక్రీస్తు తన శిష్యులతో ప్రత్యేకంగా తన యొక్క సాన్నిహిత్యంలోనికి పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి విషయాలు ఇవి. ఆ రోజున అఫ్కోర్స్ శిష్యులతో పాటు ఇంకా చాలామంది యేసుక్రీస్తు అంటే ఇష్టపడి వచ్చినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ బోధ ప్రత్యేకంగా యేసుక్రీస్తు తన శిష్యుల కోసం సిద్ధపరిచినటువంటి బోధ. నీవు యేసుక్రీస్తు యొక్క శిష్యుడవైతే ఈ బోధ నీకు చెందుద్ది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఈ బోధలో
ప్రారంభం మనకి బాగా పరిచయం, అలానే దాని యొక్క ముగింపు కూడా మనకి బాగా పరిచయం. ప్రారంభం ఏంటి? ధన్యతలు, అది మనం చెబుతాం. ముగింపు ఏంటి? బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. ఈ రెంటికి మధ్యలో మిగిలినటువంటి బోధంతా ఉంది. అయితే దీనంతటికీ ఇరుసు వంటి మాట ఏంటి అంటే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు తన శిష్యులతో పరిపూర్ణతను గురించి మాట్లాడాడు. పరిపూర్ణత లేక సంపూర్ణత లేక పరిపక్వత అనే ఒక విషయాన్ని గురించి మాట్లాడాడు. దీనిని ఎంత ఖచ్చితంగా మాట్లాడాడంటే, మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అని ఖచ్చితంగా మాట్లాడాడు. మీరు నిజముగా నాకు శిష్యులైతే మీరు పరిపూర్ణతలో ఉండెదరు, ఉండవచ్చు అనలేదు. ఉండెదరు, ఒకవేళ ఎప్పటికైనా మారుతారేమో అన్నట్టుగా సందేహంగా చెప్పలేదు. మీరు ఖచ్చితంగా ఉంటారని చెప్పాడు. అయితే ఈ పరిపూర్ణత మనుష్యుని యొక్క ప్రయత్నంలో నుండి వచ్చేటువంటి పరిపూర్ణత కాదు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఈ పరిపూర్ణత మనుష్యుడు తన మట్టుకు తాను ఆలోచించుకొని నిర్ణయించుకొని చేయగలిగేటువంటి పరిపూర్ణత కాదు. దీనికి ఒక మూలం ఉంది అని చెప్పాడు. ఒక మూలం ఉంది. ఆ మూలమును తెలుసుకోవాలా. ఈ పరిపూర్ణత నీలోనికి ప్రవహించటానికి ఒక నిధి ఉంది. పరిపూర్ణమైన నిధి ఒకటి ఉంది. ఆ నిధిలో నుండి నీ జీవితంలోనికి ఈ పరిపూర్ణత ప్రవహిస్తుంది అని చెప్పాడు. ఇక మూడో మాట ఏం చెప్పాడంటే, ఆ ఒక్క మాటని మనం తీక్షణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఒక సంబంధం వలన నీలోనికి ప్రవహించేటువంటి పరిపూర్ణత అని చెప్పాడు. పరిపూర్ణత గురించి మాట్లాడాడు. మానవ జీవితాన్ని ఎరిగిన ఏ ఒక్కరైనా ఈ పరిపూర్ణత అసాధ్యమని చెబుతారు కానీ సాధ్యమని చెప్పరు. ఎందుకంటే ఈ పరిపూర్ణత దేవుని పరిపూర్ణత. మానవుని యొక్క ఆలోచనకు అందని ఒక స్టాండర్డ్ ఇది. ఈ లోక ప్రమాణాలన్నింటికి మించినటువంటి ఒక జీవిత ప్రమాణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరిపూర్ణత గురించి మాట్లాడుతూ, ఒక పరిపక్వత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క శిష్యులకు సంబంధించినటువంటి పరిపూర్ణత అని మాట్లాడుతున్నాడు. ఇది ఒక సంబంధంలోనే ప్రవహించేటువంటి పరిపూర్ణత. ఆ సంబంధం ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనలో చాలామందికి దేవుడు తెలుసు, కానీ ఆ దేవుడు తండ్రిగా సంబంధంలోకి వచ్చినటువంటి వారు కొద్దిమంది. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు అంటే అది వేరుగా ఉండేది. కానీ మీ పరలోకపు తండ్రి అనే ఈ మాట, దేవుడు పరిపూర్ణుడైనంత మాత్రాన మనుష్యులందరూ పరిపూర్ణులు కారు అని ఇది మరలా చెబుతుంది ఈ వచనమే. దేవుడు పరిపూర్ణుడే, కానీ దేవుడు తెలిసిన ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. దేవుడు పరిపూర్ణుడు అని తెలుసుకున్నంత మాత్రాన
ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. కానీ ఎవరు పరిపూర్ణుడు కాగలరు అంటే, ఎవరైతే ఆ దేవునితో ఒక తండ్రి కుమారుల సంబంధంలోనికి వస్తాడో వారు మాత్రమే పరిపూర్ణులు కాగలరు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవులంగా మనం గ్రహించాలి. కొన్నిసార్లు నాకు ఇలాంటి బేసిక్ థింగ్స్, చాలా ప్రాథమికమైనటువంటి అంశాలు మాటికి రిపీట్ చేయాల్సి వస్తూ ఉన్నందులకు కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. ఇది మళ్ళీ చెప్పాలా, మళ్ళీ చెప్పాలా, మళ్ళీ చెప్పాలా? పునాదులు పాడైపోతూ ఉన్నప్పుడు చెప్పక తప్పదు. పునాదిని దిట్టపరిచేటువంటి సందేశాలు అవసరం. ప్రాథమికమైనటువంటి విషయాలను దిట్టపరచటం అవసరం. అది దేవుని యొక్క ప్రవక్తలకు దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఈ రోజున ఆ తండ్రితో నీకు సంబంధం ఉందా? ఉంటే ఈ మాట నీకు చెందుతుంది. ఇందులోని ఆశీర్వాదం నీ జీవితంలోనికి వస్తుంది. ఇందులోని పరిపూర్ణత నువ్వు నిజంగా పొందుకుంటావు. తండ్రి కుమారుల సంబంధం. పరలోకపు తండ్రి దేవుడు నీ తండ్రేనా? బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తున్నాడు. కొంతమంది మత నాయకులు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. వచ్చి మాకు కూడా బాప్తిస్మం ఇయ్యు అని అడిగారు. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చాలా భయంకరమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడాడు. ఇదే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలలో ఆ మాటలు ఉంటాయి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బహుశా నేనే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క స్థానంలో ఉంటే, ఓహో ఎంతమంది వస్తున్నారో బాప్తిస్మానికని సంతోషపడి ఒకరి తర్వాత ఒకరిని బాప్తిస్మిచ్చేసి ఫోటోలు తీసుకొని పత్రికల్లో ఏం చేసేవాడిని. అంతే కదా. ఇంతమంది మనుష్యులు బాప్తిజం తీసుకోవటానికి రావటం, అది కూడా సామాన్యమైన జనం కాదు. వారెవరంటే సద్దూకయ్యులు, పరిసయ్యులు, ది మోస్ట్ ప్రామినెంట్ పీపుల్. ఇలాంటి నాయకులందరూ కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చినటువంటి సందేశాన్ని విని, ఆయన బాప్తిస్మిస్తూ ఉన్నాడన్న సంగతి తెలుసుకొని, నేను ఈ బాప్తిస్మిచ్చి యోహాను చేత ఒకవేళ బాప్తిస్మము పొందితే పరలోకానికి వెళ్ళిపోతానన్న ఒక ఆశతో వచ్చారేమో నాకు తెలియదు. వారందరితో బాప్తిస్మిచ్చి యోహాను ఈ మాట చెప్పటం వారిని మరి ఎటువంటి ఫీలింగ్స్కి గురి చేసిందో. ఇమ్మీడియట్గా బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట, పరలోకపు తండ్రి యొక్క సంతానమా అని చెప్పలా, సర్ప సంతానమా అని చెప్పాడు. ఈ మాట చెప్పొచ్చా? మత నాయకులకి ఈ మాట చెప్పొచ్చా? సద్దూకయ్యులంటే ఆలయంలో యాజకత్వం చేసేటువంటి వారికి ఈ మాట చెప్పొచ్చా? పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి ఈ మాట చెప్పొచ్చా? జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేసేటువంటి వారికి,
జీవముగల దేవుని వాక్యాన్ని పట్టుకొని అనేకులకు బోధించే వారితో బాప్తిస్మిచ్చే యోహాను సర్ప సంతానమా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారు దేవుని సేవలో ఉన్న దేవుడు వారి తండ్రి కాడా? అదేగా అర్థమవుతున్నది. వారు దేవుని యొక్క సేవలోనే ఉన్నారు కదా, దేవుని ఆలయంలోనే ఉన్నారు కదా, దేవుని పనే చేస్తూ ఉన్నారు కదా, దేవుని వాక్యమే బోధిస్తూ ఉన్నారు కదా, మరి వారు దేవునికి బిడ్డలు కాకుండా ఏమవుతారు? బాప్తిస్మిచ్చే యోహాను ఈ మాట చెప్పినప్పుడు వారి గుండెలు పగిలిపోవాలా. సర్ప సంతానమా అని మాట్లాడుతూ ఉన్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి నేర్పిన వాడెవడో? అంటే మీకు తెలుసు ఉగ్రత ఒకటి వస్తుందని, తీర్పు ఒకటి ఉందని మీకు తెలుసు. దేవుడు అందరినీ తీర్పు తీరుస్తాడు అని తెలుసు. కానీ అవన్నీ తప్పించుకోవటానికి దేవునితో సంబంధం చాలా ముఖ్యం. కానీ వీరు చేసే పని ఏంటంటే ఒక బాప్తిస్మము తీసుకోవటం ద్వారా ఉగ్రతను తప్పించేసుకోవాలని ప్రాకులాడుతూ ఉన్నారు. అది సాధ్యమా అంటే బాప్తిస్మిచ్చే యోహాను మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే అది సాధ్యము కాదు. దట్స్ వాట్ హీ ఈస్ టెల్లింగ్ క్లియర్లీ. సాధ్యము కాదు. దేవుడు నీ తండ్రి అయితేనే దేవుని దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ స్వంతమవుతుంది. దేవుని లాంటి ఆ పరిపూర్ణతలోనికి నువ్వు నడవగలవు. దేవుడు నీ తండ్రేనా? అక్కడ బాప్తిస్మిచ్చే యోహాను ఇంకొంచెం ముందుకు వెళ్ళి చాలా క్లియర్గా ఈ మాట చెప్పాడు. 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనదలంచవద్దు. వాళ్ళు చెప్పేసుకుంటారట. ఏం చెప్పేసుకుంటారు? మనం అందరం అబ్రహాం పిల్లలం, మనం క్రైస్తవులం అయ్యా, లోకమంతటి కంటే మనం చాలా ప్రత్యేకం, నువ్వు నేను క్రైస్తవులం, మనం దేవుని యొక్క సేవలో ఉన్నాం, మన అబ్రహాము పిల్లలం అని మనలో మనం చెప్పేసుకుంటే వాడు పరలోక రాజ్యం వెళ్ళిపోడు. బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళడు. మనలో మనం చెప్పేసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోడు. బాప్తిస్మిచ్చే యోహాను ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మాట్లాడు, అసలు ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? దేవుడే గనక తలంచుకుంటే రాళ్ళ వలన అబ్రహాముకి పిల్లలను పుట్టిస్తాడు. కఠినాత్ములు మారిపోతారు. కానీ దేవుడు మిమ్ములను గూర్చినటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా ఇంకా ఆ మత నాయకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 2 హెచ్చరికలు చేశాడు. నెంబర్ 1, 7వ వచనం చివరిలో ఉంటుంది, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. నెంబర్ 2, 10వ వచనంలో ఉంటుంది, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 2 హెచ్చరికలు. మొదటి హెచ్చరిక పాజిటివ్, రెండవ హెచ్చరిక నెగిటివ్.
మొదటి హెచ్చరిక గనక నువ్వు విని జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మములో రక్షణ వెతుక్కోకుండా, ఆలయ కృత్యాలలో రక్షణ వెతుక్కోకుండా, ఉగ్రతను తప్పించుకోవటానికి మంచి జీవితాన్ని జీవించటం ద్వారా, మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించుట ద్వారా దేవుని సన్నిధిలో నిలవగలిగితే, ఇదిగో ఈ పరిపూర్ణత నీకు చెందుతుంది. ఒకవేళ అది జరగలేదనుకోండి, చెప్పాడు, ఏం చెప్పాడు? గొడ్డలి చెట్ల వేరున అంటే దాని అర్థం ఏంటి? జడ్జిమెంట్ ఈజ్ నాట్ టూ ఫార్. తీర్పు ఎంతో దూరంలో లేదు, ఎంతో దూరంలో లేదు. మనకందరికీ అర్థమవుతుంది విషయం. లోకంలోని పరిస్థితులు ఏమీ బాగలేవు. సృష్టిలో, ప్రకృతిలో అల్లకల్లోలం జరుగుతుంది. ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం జరుగుతూ ఉంది. ప్రతి చోట నెమ్మది లేని పరిస్థితి, అశాంతి. దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించాల్సినటువంటి సంఘాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఇది యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉందనటానికి సూచన. కాబట్టి మన యొక్క జీవితాలను పరిపూర్ణతలోనికి నడిపించుకోవటానికి ఇదే సమయం. కాబట్టి పరిపూర్ణత దేవుడు ఉద్దేశించాడు, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. కానీ అందరికీ కాదు, ఎవరైతే ఆ తండ్రితో సంబంధం కలిగి ఉంటారో వారికే. ఇదే రకమైనటువంటి మాటని యేసుక్రీస్తు కూడా ఒకసారి తన యొక్క సంభాషణలో, ముఖ్యంగా యూదులతో చేసిన సంభాషణలో ఆయన మాట్లాడాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి మీరు గమనిస్తే, అక్కడ యేసు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో చెబుతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనను నమ్మిన యూదులతో. తనను నమ్మిన యూదులతో. వీరు యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యాలను చూసి యేసుతో పాటు వచ్చినటువంటి వారు చాలా దూరం నడిచారు. అప్పుడు యేసుక్రీస్తు ఆగి వారికి ఈ మాట చెప్పాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులవుతారు అని చెప్పాడు. వారు యేసుని వెంబడించిన వారు. యేసు కార్యాలను చూసి, యేసు బోధలను చూసి, యేసు యొక్క జీవితాన్ని చూసి వారు ఆకర్షితులయ్యారు. యేసు వైపుకు వచ్చారు. యేసు వారికి సత్యం చెప్పాడు. మీరు వస్తున్నారు, చాలా మంచిది, కానీ ఈ విషయం తెలుసుకోండి, మీరు నా వాక్యమందు నిలిస్తే నాకు నిజంగా శిష్యులవుతారు. శిష్యులు అవ్వడమే కాదు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, స్వతంత్రులు అవుతారన్న. ఈ మాట చెప్పిన తర్వాత యూదులు డిఫర్ అయ్యారు. ఇదేంటయ్యా, మేమింత ఆసక్తితో నీ వెనక వస్తూ ఉంటే మమ్మల్ని ఇంత మాట అంటావా? మేమెవరికి దాసులం? మేమెవరికి దాసులం కాదే. యేసుక్రీస్తు చాలా ఖచ్చితంగా ఆన్ ఫేస్, ముఖం మీద చెప్పాడు, మీరు పాపమునకు దాసులు అని. ఎందుచేత? మీరు పాపం చేస్తున్నారు కదా. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు దాసుడవు కాకపోతే చెయ్యకూడని పాపాన్ని నువ్వెందుకు చేయగలుగుతావు? చేయకూడదని తెలుసు కదా నీకు. మనం వ్యసన పరులను గురించి అదే మాట్లాడతాం కదా. వీడు త్రాగుడుకు బానిస,
ధూమపానానికి బానిస, వ్యభిచారానికి బానిస. ఎందుకంటే వాడు ఆ విషయంలో తనను తాను నియంత్రించుకోలేడు. తాగిన ప్రతిసారి తాగినోడు అనుకుంటాడంట ఇంకెప్పుడు తాగకూడదని. మత్తు విడిపోతే మళ్ళా చేసేది అదే పని. మనలో చాలామంది రాత్రిపూట ఎక్కువ కమిట్మెంట్స్ చేస్తారు. మనలో చాలామంది రాత్రిపూట ఎక్కువ కమిట్మెంట్స్ చేసి ఎక్కువ తీర్మానాలు తీసుకుంటారు. ఎందుకంటే రాత్రిపూట భయం వేస్తుంది. నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలా అనుకుంటాం. కానీ ఉదయం లేచిన తర్వాత మన జీవితం యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క తీర్మానం కూడా గుర్తుండదు. బానిసలు తమ్మును తాము నియంత్రించుకోలేరు. పాపమే వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క జీవన శైలి. అందులో నుంచి వారికి బయటికి రావడం చేత కాదు. అదే చెప్పాడు యేసుక్రీస్తు. యూదులారా, యూదులు అంటే మరలా దేవుని ప్రజలు. యూదులంటే ఆ దినాల్లో వారికి గొప్ప అతిశయం. ఇందాక మనం చెప్పుకున్నది నాయకులు, ఇప్పుడు మనం చెప్పుతున్నది యూదులు. బహుశా వీరిలో కూడా కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారేమో మనకు తెలియదు. కానీ యూదులు వీరు. యూదులు అంటేనే ప్రాముఖ్యమైన వారు. వారితో యేసుక్రీస్తు 2 సార్లు మీరు దేవుని పిల్లలు కాదు అని చెప్పాడు. 3వసారి వారెవరి పిల్లలో చెప్పాడు. చూడండి 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము. యేసు దానికి కౌంటర్ ఇచ్చాడు. ఏంటి? మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అంటే ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, పరలోకపు తండ్రి యొక్క పిల్లలు పరలోకపు తండ్రి వలె పరిపూర్ణులుగా ఉంటారు. అబ్రహాము యొక్క పిల్లలు అబ్రహాము చేసినట్లుగా చేస్తారు. కానీ మీ దగ్గర ఆ సూచనలు నాకేం కనిపించట్లేదు. మీరెవరి పిల్లలు? మరలా వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ఇంకొక మాట అన్నాడు. చూడండి 41వ వచనంలో, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి. ఇప్పుడు వారు ఇంకొక లెవెల్ తమ్మును తాము హెచ్చించుకున్నారన్నమాట. ఫస్ట్ ఏమో మేము అబ్రహాం పిల్లలు ఉన్నారు. ఇప్పుడు రెండవసారి ఏమంటున్నారంటే మాకు దేవుడే తండ్రి, దేవుడు మా తండ్రి. నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి కౌంటర్ చూడండి. 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. ఎవరిని? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దేవుని పిల్లలు దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుని పిల్లలు యేసుక్రీస్తుని ప్రేమిస్తారు. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు గనక ఆ వాక్యానుసారంగా దేవునికి అవమానం రాకుండా జీవిస్తారు. అది వారిని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. అబ్రహాం పిల్లలం అంటే ఏది? అబ్రహాం క్రియలు అన్నాడు. దేవుని పిల్లలం అంటే ఏది? దేవుని ప్రేమిస్తారా మీరు?
వారు చాలా అఫెండ్ అయిపోయారు. చాలా అఫెండ్ అయ్యారు. ఎంత అఫెండ్ అయ్యారంటే వారు యేసుక్రీస్తుని ఉన్న ఫలంగా చంపేయాలన్నంత కోపం వచ్చేసింది వాళ్ళకి. యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. 44వ వచనం. మీరు మీ తండ్రియగు ఎందుకన్నాడు ఆ మాట? అసలు యేసుక్రీస్తు ఒక మత నాయకుడిని పట్టుకొని, దేవుని ప్రజలు అని పేరు కలిగిన వారిని పట్టుకొని, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అనొచ్చా అన్నాడు. ఎందుకన్నాడో చూడండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచూ ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడిన వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను మీతో సత్యమునే చెప్పుచూ ఉన్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఈ రోజున మనం ఆలోచించాల. దేవుడు మనం పరిపూర్ణులుగా ఉండాలని కోరి ఆయనే తన మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టేసి మన మధ్యకు శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా రావడం మాత్రమే కాదు, పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో చూపించాడు. అసలు దేవుడు ఎవరో అర్థమయ్యేలాగా తన జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. మనం ఎంత బలహీనులమో ఆ విషయాన్ని గ్రహిస్తూ మనందరి కోసం తన యొక్క అమితమైనటువంటి ప్రేమను చూపిస్తూ సిలువలో మన కోసం చచ్చిపోయాడు. ఆయన సిలువలో మరణించినప్పుడు మనుష్యుల యొక్క తిరస్కారమంతా భరించాడు. ఒక మనిషికి దేవుని మీద ఎంత తిరస్కారం ఉందో, ఎంత చేదైనటువంటి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు భరించాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వెంతటి పాపివైనా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటానికే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నేను జీవించి ఉన్నవాడను, నేనే ఆదియు అల్ఫయునై ఉన్నటువంటి వాడను, నేనే ఆది అయి ఉన్నవాడను, నేనే అంతమునై ఉన్నవాడను, నేనే సమస్తాన్ని నియంత్రిస్తూ ఉన్నాను, నేను అజేయుడను, నేనే లోకమునకు తీర్పు తీర్చుటకు తిరిగి రాబోచు ఉన్నాను. యు మస్ట్ నో మీ ఆర్ సఫర్. యు మస్ట్ నో మీ. నువ్వు నన్ను తప్పక తెలుసుకోవలసి ఉంది. యేసుక్రీస్తు ద్వారా జీవితాలు మారతాయి. ఈ సంబంధం మనకి అవసరం అండి. ఈ సంబంధం లేకపోతే వాడికి క్రైస్తవుడు అనే పేరు కలిగిన క్రైస్తవ సంఘ నాయకుడైనా ఈ సంబంధం లేకపోతే వాడు పరిపూర్ణుడిగా ఉండలేడు. ఉండడు కాదు, ఉండలేడు. He cannot. He is unable. He is totally depraved. చేత కాదు. పరిశుద్ధంగా జీవించటం చేత కాదు. పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధమైన మాటలు వచించటం చేత కాదు. ఎందుకంటే
దేవునికి వానికి సంబంధం లేదు కాబట్టి. దేవునితో సంబంధం ఉంటే వాడు పరిపూర్ణుడు. వాడు పరిపూర్ణుడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి. మనుష్యులందరూ కూడా అసంపూర్ణులే, పూర్ణులేం కాదు. వారు అసంపూర్ణులు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. వారు అసంపూర్ణులు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే స్థితిలో లేకపోవటం. వారు అసంపూర్ణులుగా మిగిలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క సత్యాన్ని ఎరగకపోవటం. ఇవే కారణాలు. కానీ దేవునితో సంబంధంలోనికి వస్తే, ఆయన నీ తండ్రి అయితే ఆయన సహవాసం నీకు దొరుకుద్ది. ఆయన చిత్తమేంటో నీకు తెలుస్తుంది. ఆయన సత్యాన్ని నువ్వు గ్రహించగలవు. అప్పుడు నీవు నిజంగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడవై మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించగలవు. నువ్వు పరిపూర్ణుడు అవుతావు. కాబట్టి ఈ సంబంధం మనకి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆ పౌలు చాలా క్లియర్గా చెప్పాడన్నమాట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. ఆయన యందు మనము సంపూర్ణులము. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తునందు మనము సంపూర్ణులము. యేసుక్రీస్తునందు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది కాన్స్టెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. చాలామందికి ఒక అనుభవం ఉంటుంది. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావా? అంగీకరించాను. ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం. వారు ఎప్పుడో బాప్టిజం తీసుకున్నారో ఆ డేట్ చెప్పేస్తూ ఉంటారు. ఇట్స్ గుడ్, మంచిదే. కానీ ఆ సంబంధంలో స్థిరంగా కొనసాగుతూ ఉన్నావా? యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించి ఆయన కుమారునిగా కొనసాగడం. ఇట్స్ ఎ కాన్స్టెంట్ రిలేషన్షిప్. దేవునితో మనకున్నటువంటి సంబంధంలో కొనసాగడమే క్రైస్తవ జీవితం. అంతకుమించి క్రైస్తవ జీవితం ఇంకొకటి లేదు. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధంలో నుంచి బయటకు వచ్చేస్తే ఇక అది క్రైస్తవ జీవితం కాదు. అసలు ఆ సంబంధంలో కొనసాగడమే క్రైస్తవ జీవితం. అందుకనే క్రైస్తవులు చాలామంది ఉండొచ్చు, కానీ క్రైస్తవ జీవితం ఆ క్రైస్తవులని పేర్లు కలిగిన వారందరిలో ఉండదు. అందుచేతనే బాప్తిస్మిచ్చి యోహాను మత నాయకులతో సర్పసంతానమా అని చెప్పాల్సి వచ్చింది. యేసుక్రీస్తు యూదులందరితో పాటు ఆ యూదులందరినీ ఉద్దేశించి, మీరు అబ్రహాము సంతానం కాదు, దేవుని సంతానం కాదు, మీ తండ్రి ఒకడు ఉన్నాడు, వాడు అపవాది, వాడి సంతానం అని చెప్పాల్సి వచ్చింది. ఈ రోజున అదే బాప్తిస్మిచ్చి యోహాను ఎదుట మీరు నిలబడితే, అదే యేసుక్రీస్తు ఎదుట మీరు నిలబడితే దేవుడు మీతో ఏం చెబుతాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అని చెప్తాడా? బలా నమ్మకమైన మంచి దాసుడా, రా లోపలికి రా, ఇదిగో ఇదంతా నీదే అని చెప్తాడా? దేవునితో స్థిరమైన సంబంధంలో కొనసాగటం చాలా అవసరం. అదే క్రైస్తవ జీవితం. అసలు దేవునితో స్థిరమైనటువంటి సంబంధంలో కొనసాగటం అంటే ఏంటి? చాలామందికి ఇది కూడా అర్థం కాదు.
వారు ఏమనుకుంటున్నారంటే, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఆరాధనలకు వెళ్తున్నాను, నేను దేవుని సేవ చేస్తున్నాను, వాక్యం కూడా చెప్పేస్తున్నాను, కాబట్టి నేను దేవునితో సంబంధంలో కొనసాగుతున్నాను అనుకుంటాం. కానీ అది కాదంట. బైబిల్ చెప్తుంది అది కాదని. బైబిల్ ఏం చెప్పిందంటే, దేవునితో సంబంధంలో కొనసాగటం అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును, ఆహా, వెరీ గుడ్, అది స్థిరమైనటువంటి సంబంధములో కొనసాగటం అంటే. నా యందు మీరున్నారు, మీ యందే ఉండాలా? నా మాటలు ఉండాలా? అంటే అర్థం ఏంటి? మరలా ఇదే యోహాను తన పత్రికలో చెబుతాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం 24లో, ఆజ్ఞలను గైకొనుట, ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నవాడు. ఎవరైతే ఆజ్ఞలు గైకొని ఆయన యందు నిలిచి ఉంటారో అతని యందు ఆయన నిలిచి ఉంటాడు. మనలో చాలామందికి బైబిల్ అవసరమే లేదు. బైబిల్ అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, బైబిల్లో చెప్పిన వాక్యాల కంటే మేము తెలివైన వాళ్ళం అనుకుంటారు. అందుకనే దే ట్రై టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ బై దేర్ ఓన్ వర్డ్స్. వారి జీవితాన్ని గురించి వారు ఎలా సమర్థించుకుంటారంటే, వారి యొక్క తెలివైన మాటలతో సమర్థించుకుంటారు. వారికి బైబిల్ అవసరం లేదు. బైబిల్ అంత హెచ్చరించినా వారికి అవసరం లేదు. వారు వారి సొంత రూల్స్ని పెట్టుకుంటారు. దే డోంట్ కేర్ వాట్ గాడ్ స్పీక్స్. ఇదే గనక మన జీవిత విధానం అయితే మనం చాలా అపాయంలో ఉన్నాం. చాలా అపాయంలో ఉన్నాం. వీ నీడ్ టు చేంజ్. మారు మనస్సు పొందాలా. మారు మనస్సు పొందాలా. దేవుడు నన్ను అంగీకరించకపోతే నేను నరకంలో ఉండే వ్యక్తిని. దేవుడు నా పాపాన్ని క్షమించకపోతే నేనెప్పటికీ దేవుని వాడనయ్యేవాడను కాను. ఐ నో హూ యామ్ ఐ. నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా ఆలోచన ఏంటో, నా విధానం ఏంటో నాకు బాగా తెలుసు. కానీ దేవుణ్ణి అంగీకరించాను. దేవుణ్ణి అంగీకరించాను. హ్యావ్ యూ? నువ్వు క్రీస్తుని అంగీకరించావా? క్రీస్తుని అంగీకరిస్తే దేవుని వాక్యానికి నీ జీవితంలో విలువెంత? దేవుడు నీకు పరిపూర్ణతను వాగ్దానం చేశాడు. పరిపూర్ణత. దేవుని వాక్యము మనలో నిలిచి ఉండుట అంటే దేవుని వాక్యాన్ని గైకొనుట, అనుసరించుట. అది దేవునితో ఉన్న సంబంధంలో కొనసాగుట అంటే అది. అడుగడుగున దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి, అనుసరించి పరిపూర్ణతలోనికి నడవాల్సినటువంటి వారం. కానీ కొలస్సీలకు ఉన్నటువంటి డేంజర్ ఏంటో కూడా చెప్పాడు అక్కడ. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి చూడండి. 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత, మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండండి.
యూ విల్ బి కిడ్నాప్డ్. కిడ్నాపింగ్ అంటే తెలుసు కదా, కిడ్నాపింగ్ అంటే తెలుసు కదా, దానికి సరైన తెలుగు పదం ఏంటో ఏమండి? కానీ ఆ మాట మనకి పూర్తి అర్థాన్ని ఇవ్వదు. మనుష్య చౌర్యం. నిన్ను కిడ్నాప్ చేస్తుంది లోకం. విశ్వాసి జాగ్రత్త, జాగ్రత్త. నీలో లేని భావాలను లేక గతంలో నువ్వు విడిచిపెట్టినటువంటి భావాలను పనిగట్టుకొని రేపి నిన్ను కిడ్నాప్ చేస్తారు. జాగ్రత్త. అక్కడ మాట ఏంటంటే నిన్ను చెరపట్టుకొని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకో. నువ్వు విశ్వాసి ఉన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తించేటువంటి స్థితికి నిన్ను వాడు చెరపట్టుకుంటాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అదేంటో తెలుసా? అది ఒక భయంకరమైనటువంటి వల. నీకు వల వేస్తాడు. ఎలాంటి వల తెలుసా? అది మోసకరమైనది, నిరర్ధకమైనది. ఇంకొక మాట వినియోగించాడు, తత్వజ్ఞానము. అంటే నువ్వు ఎంత రీజనింగ్ కెపాసిటీ ఉంటే నీకు అంత రీజనింగ్ వాడిచ్చి నిన్ను తృప్తిపరిచి మరీ లాగుతాడు అన్నమాట. నువ్వు ఎంత ఆలోచించే వ్యక్తివైనా నిన్ను గోల్లో పడేటట్టుగా చేస్తాడు. బీ కేర్ఫుల్. విశ్వాసులకు ఒక హెచ్చరిక ఇది. యేసు క్రీస్తునందు ఉన్నవారికి హెచ్చరిక. యేసు క్రీస్తునందు ఉన్నవారు ఆ దేవుని యొక్క పరిపూర్ణతలోనికి నడవాల్సినటువంటి వారు ఆ పరిపూర్ణతలోనికి నడవలేకపోవటానికి మరొక కారణం ఏంటంటే ఇదిగో లోకము యొక్క మూలపాఠాలు. అనగా ఈ లోకము యొక్క సిస్టమ్, ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ కిడ్నాపింగ్ యూ. జాగ్రత్త. ఈ సిస్టమ్ అంతటిని నడిపించేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడే అపవాది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు దాన్ని. ఏం చెప్తాడు? 2వ అధ్యాయం 2వ వచనం, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి వాడు. ఎవడు వాడు? అపవాది, సాతాను. వాడు విశ్వాసులను కూడా ఎంత భయంకరంగా శోధిస్తాడంటే వారు కిడ్నాప్ అయిపోతారన్నమాట. వారు కిడ్నాప్ అయిపోయే వరకు వారికి తెలియదు నేను కిడ్నాప్ అయిపోయానని. అంత నాగ్గా వాడు కిడ్నాప్ చేస్తాడు. యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు నీ కోసం తన సర్వస్వాన్ని వెచ్చించాడండి. సర్వస్వాన్ని వెచ్చించి నరకము నుంచి మనల్ని తప్పించి ఆయన మనల్ని తన సన్నిధిలో నిలబెట్టి మనకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చి ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసి చాలా ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతూ ఉంటే ఆయన ఆశలకు మనం గండి కొడుతున్నాం. ఈ రోజున మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి క్రైస్తవ జీవితం జీవించాలి. క్రైస్తవ జీవితం దేవుని వాక్యానికి లోబడాల. నేను ఎక్కడో కాదు, మన సంఘంలోనే కొంతమంది నాతోనే మాట్లాడిన మాటలు నేను మీకు చెప్తున్నాను. ఇది మనకి సరిపోదండి. ఏది ఇది
ఇది సరిపోదంట మనకి. దేవుని వాక్యం క్రైస్తవ సంఘానికి సరిపోదంట. ఇంకెక్కడి నుండి తెచ్చుకుంటావు జ్ఞానం? ఎవరు కావాలి నీకు? విశ్వాసి ఎప్పటికీ ఆ మాట చెప్పలేడు, చెప్పడు కూడా. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడతాడు, మీలో వివేకవంతుడు ఒక్కడు లేడా? లోకం మనకి చెప్పాలా? మనం ఎలా జీవించాలో ఈ లోకాధికారులు మనకి చెప్పాలా? సంఘం వెలుపల ఉన్నవారు మనకి చెప్పాలా? సంఘం వెలుపల ఉన్నవారు మనకి తీర్పు తీర్చాలా? ఇది చాలా అవమానం, సిగ్గుతో కూడిన విషయం ఇది. క్రైస్తవ సంఘం యేసు క్రీస్తుని ఘనపరచడం అంటే ఏదో 4 మాటలు స్తుతి అని చెప్తే సరిపోతుంది. పరిపూర్ణత అనే ఈ మాటకి ఒక ఆయన ఏం చెప్పాడంటే, నీవు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో, లేక దేవుడు నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు రప్పించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటమే నీ పరిపూర్ణత అని చెప్పాడు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మీరు ఆదికాండంలోనికి వెళ్ళి చూస్తే దేవుడు మనిషిని చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాడు. చేసి ఏమన్నాడో తెలుసా? మీరు భూమిని నిండించండి అన్నాడు. అంటే భూమి అంతట్లో ఏముండాలా? దేవుని స్వరూపం, దేవుని పోలిక కలిగినటువంటి మనుష్యుల చేత ఈ భూమి నిండిపోవాలా. దీన్నే హబక్కూకు 2వ అధ్యాయం 14 వచనంలో ఏమని మాట్లాడతాడంటే, సముద్రము నీళ్లతో నిండి ఉండినట్లు భూమి యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము చేత నిండి ఉండును. అది క్రైస్తవునిగా నీవు నేను చేయాల్సినటువంటి పని. అంతేగాని లోకాన్నంతటిని తీసుకొని వచ్చి చర్చిలో పెట్టుకోవడం కాదు. ఇక్కడి నుండి జ్ఞానం బయటికి వెళ్ళాల. నువ్వు పరిపూర్ణుడవు అని గ్రహిస్తే నువ్వు చేయవలసిన పని అది. అదే నిజంగా దేవునికి మనం చెల్లించే ఆరాధన. దేవునికి మనం నిజంగా చెల్లించేటువంటి ఆరాధన ఏంటి? దేవునితో స్థిరమైనటువంటి సంబంధంలో దేవుని వాక్యాన్ని గ్రహించి అనుసరించి జీవితాన్ని జీవిస్తూ ఆ జ్ఞానాన్ని లోకమంతా నింపటమే నువ్వు నిజంగా దేవునికి ఇచ్చేటువంటి ఆరాధన. ఈ ఆరాధనే గనక చేయలేకపోతే మనం నిరంతరం దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన ఉపయోగం లేదు, సహవాసాల వలన ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా కేవలం రొటీన్, ఏదో అలా జరిగిపోతూ ఉంటాయి, యాంత్రికమైనవి అంతే. ఇట్ విల్ హ్యాపెన్. ఒక బిల్డింగ్ ఉండి 4 మనుషులుంటే అన్నీ జరిగిపోతాయి దాని మట్టుకు అది. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు కోరుకున్నది మనము తండ్రి బిడలంగా పరిపూర్ణత స్థాయిలోనికి ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. దేవుడు అట్టి కృప మనకు దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడివైన మా రాజా, నీకు స్తోత్రాలు. మేమెంత అల్పులమో, ఎంత భయంకరమైన వ్యక్తులమో అది మాకు అర్థమవుతుంది తండ్రి. మమ్మను క్షమించి మమ్మను నీ రాజ్య వారసులుగా చేయటానికి, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా
మమ్మల్ని స్వీకరించినందులకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. నీవు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారమై అనుదినము నీ వాక్యపు వెలుగులో నడుచుకుంటూ పరిపూర్ణతలోనికి మేము ఎదుగునట్లు మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని మీరు బలపరచుమని, సంఘాన్ని క్షేమాభివృద్ధి పదంలో నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.